మేన్ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాలు, అలాగే ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలు ఈ మేన్ రాశి వారికి చెందినవి. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మేన్ రాశికి ఏలినాటి శని నడుస్తోంది. 2025 మార్చి 29వ తేదీన జన్మరాశిలో శని సంచారం మొదలైంది. ఈ దశలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే ధర్మ మార్గం, దైవారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. సోమరితనాన్ని పక్కన పెట్టాలి. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. కర్మకారకుడైన శని నిజాయితీగా బతికే వారికి శని ఎటువంటి చెడు చేయరు. ఇతరులకు అన్యాయం చేసిన వారు, వక్ర మార్గంలో ధన సంపాదించిన వారు, చెడు కర్మలు చేసేవారికి ఏలినాటి శని సమయంలో మాత్రం కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. వ్యాపారపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. నిదానంగా నడిచిన లాంగ్ టర్మ్లో బాగుంటుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి వస్తారు. వృత్తి వ్యాపార విషయంలో పురోగతి ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారంలో భాగస్వాములను తోటి వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చిన్న తరహా పరిశ్రమల వారికి, చార్టెడ్ అకౌంట్స్, సినీ కళారంగంలో వారికి, వస్త్ర వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, అలంకార సామాగ్రి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, కట్టడాలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేర లాభిస్తాయి. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, వైద్య విద్య, ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ వారికి కొంత ఇబ్బందిగా ఉన్నా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేధా దక్షిణామూర్తి రూపుని నల్ల ధరించండి. అలాగే మేధా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలాగే కాలభైరవ రూపు, సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగినది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.